సింహరాశి వారు రుణములు తీర్చుట, ప్రయాణములు చేయుట, అనుకూలతలు కూడా ఉండే అవకాశాలు. కన్యారాశి వారి విద్యందు అభివృద్ధి, కొంచెం విద్యాలయందు ఆటంకాలు. శుక్రవారం కూడా మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయడం. రాహుకాల ఉదయం 10:30 భక్తి వర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 8/5/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం వైశాఖ మాసం కృష్ణపక్షం షష్ఠి శుక్రవారం. షష్ఠి ఉదయం 8:20 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:36 వరకు, వర్జన్ రాత్రి 9:52 11:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:07 8:58 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:21 1:12 వరకు, సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:17, అమృత గడియలు ఉదయం 10:40 12:24 వరకు, రాహుకాలం ఉదయం 10:30 12 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 6:05 నుండి 7 వరకు కూడా శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4:27 వరకు శుభకాలం. శుభయోగం ఉంది ఈరోజు చక్కగా. రాత్రి 11:10 వని ఉదయం 8:26, భద్రకరణం రాత్రి 8:54. మేషరాశి వారికి ఈరోజు విశేషమైన కార్యజయం ఉంది. శుభవార్తా శ్రవణం కూడా ఉండే అవకాశాలు. వృషభ రాశి వారి అధిక మొత్తంలో ధనం చేతికందే అవకాశం, దానివల్ల సమస్యలన్నీ దూరం అవుతాయి, కుటుంబ ఆనందం. మిథున రాశి వారి శ్రమతోనే పనులు పూర్తవుతాయి, ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి శత్రువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి, శత్రువులు కంట కనిపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది, ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. సింహరాశి వారు రుణములు తీర్చుట, ప్రయాణములు చేయుట, అనుకూలతలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారి విద్యందు అభివృద్ధి, కొంచెం విద్యాలయందు ఆటంకాలు. విద్యా ఉన్నతిని పొందుతారు కానీ, పరీక్ష ఉత్తీర్ణత పొందుతారు కానీ ఎక్కువ మార్కులతో పాస్ అవ్వలేకపోవడం, ఉత్తీర్ణత పొందలేకపోవడం, కొంచెం మానసికంగా అశాంతి. తులారాశి వివాహాలు శుభకార్యాలు కలిసి వచ్చుట, స్త్రీ సౌఖ్యం, ప్రయాణ సౌఖ్యం. వృశ్చిక రాశి వారు నూతన వ్యాపార లాభాలు, ప్రారంభాలు, కొత్త కార్యాలు చేపట్టే అవకాశం ఉంది. ధనస్సు రాశి గృహ వాహన వ్యాపార మూలికంగా, వ్యవసాయక మూలికంగా కూడా లాభాలు ఉన్నాయి. మకర రాశి వివాహాలు శుభకార్య లాభాలు, ధన వ్యయ సూచనలు. కుంభరాశి శారీరకంగా శ్రమ, బంధువులతో విచారం, బంధువులతో విరోధాలు, దానివల్ల మాట పట్టింపులు, విచారం ఉంటుంది. మీనరాశి వారికి రాని బాకీలు వసూలవడం, అప్రయత్న కార్యజయం వల్ల ఆనందంగా ఉండగలుగుతారు. గృహ లాభాలు, వాహన లాభాలు కూడా ఉండే అవకాశం. షష్ఠి ఉదయం 8:20 వరకు ఉంది కాబట్టి, అనంతర సప్తమి వస్తుంది కాబట్టి ఉదయం 10:30 12 తర్వాతే మీకు ఈరోజు అనుకూలంగా. శుక్రవారం కావడం, మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయడం, అమ్మవారి ఆలయ దర్శనం చేయడం వల్ల అన్ని విధాలుగా శుభ ఫలితాలు పొందగలుగుతారు అని చెప్పడం జరుగుతుంది.